ముఖ్యమంత్రి విజయ్ దివంగత సీఎం జయలలిత నివాసమైన వేద నిలయాన్ని కొనుగోలు చేయబోతున్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చెన్నైలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన పోయస్ గార్డెన్లో ఉన్న ఈ బంగ్లాను సుమారు 350 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నీలం కారై నుంచి ప్రతిరోజు సచివాలయానికి ప్రయాణిస్తున్న విజయ్ ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని నివాసాన్ని మార్చాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ప్రభుత్వ పనితీరులో కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నిర్ణీత సమయానికి సచివాలయానికి చేరుకుని సాయంత్రం వరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందుకోసం చెన్నై నీలంకరేలోని తన నివాసం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి రోజు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సీఎం కాన్వాయ్ ప్రయాణించే సమయంలో ఈస్ట్ కోస్ట్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయాల్సి వస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వేలాది మంది వాహనదారులు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఎం కాన్వాయ్ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో సచివాలయానికి సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలని విజయ్ ఆలోచిస్తున్నారనే ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని పోయస్ గార్డెన్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం వేద నిలయంను విజయ్ కొనుగోలు చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్తో ఈ ఆస్తి కొనుగోలుపై చర్చలు జరుగుతున్నాయని తమిళ మీడియా కథనాలు రాస్తోంది. దాదాపు 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా విలువ ప్రస్తుతం సుమారు 350 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ బంగ్లా కొనుగోలు చేస్తే ముఖ్యమంత్రి విజయ్ సచివాలయం వెళ్లటం ఈజీ అవుతుందని, ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని అంటున్నారు. వేద నిలయం తమిళ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 1967లో జయలలిత తల్లి వేదవల్లి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. అనంతరం 3 దశాబ్దాలకు పైగా అమ్మ రాజకీయ కార్యకలాపాలకు ఇదే కేంద్రంగా మారింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు, పార్టీ సమావేశాలు, ఉన్నత అధికారులతో భేటీలు అన్నీ ఈ నివాసంలోనే జరిగేవి. ఇందిరాగాంధీ నుంచి నరేంద్ర మోదీ వరకు పలువురు జాతీయ నాయకులు ఈ ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. జయలలిత మరణం తర్వాత ఈ ఇంటి యాజమాన్యంపై న్యాయ పోరాటం జరగ్గా చివరకు మద్రాస్ హైకోర్టు తీర్పుతో ఆమె చట్టబద్ధ వారసులకు ఈ ఆస్తి దక్కింది. ఇప్పుడు అదే నివాసాన్ని సీఎం విజయ్ కొనుగోలు చేయనున్నారనే ప్రచారం తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోయస్ గార్డెన్ చెన్నైలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాస ప్రాంతం. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖుల నివాసాలు ఇక్కడే ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు ధనుష్, శశికళ తదితర ప్రముఖులు కూడా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ఒకవేళ విజయ్ వేద నిలయంలోకి మకాం మార్చితే రజనీకాంత్కు పక్కింటి వారవుతారు. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భద్రతా కారణాలతో రజనీకాంత్ వాహనాన్ని నిలిపివేసిన ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే ఇంటిలో విజయ్ నివసించబోతున్నారనే ప్రచారం మరోసారి పోయస్ గార్డెన్ను వార్తల్లో నిలిపింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం, టీవీకే పార్టీ లేదా వేద నిలయం యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.